ఇవైతే జలకాలు ఆడుతున్నాయి, జలకాలు వయ్యారంగా నడుస్తాయా హంసలు మాత్రమా. కొద్దిగా పసుపు. బాతు చూడు ఎట్ట వస్తుందో. ఐసోళ్ళు పాయింట్ అని సౌండ్ ఇస్తారే, సేమ్ అట్టే వచ్చింది. అది అట్టే అరుస్తాయి. ఎండించుకున్న గోంగూర వేసుకుందాం. ఎర్ర గోగాకు అది. అందరూ పెట్టు, ఆకలి కలిసిపోయినారు పాపం. పెట్టు అందరికి పెట్టు. అరే అటు తినకూడదురా విజయ్, మనమే. లేదనా ఇప్పుడు దీన్ని నలుగురు పెట్టావనుకో, నలుగురికి కడుపు నిండదు. అదే ఒకరు తిన్నారనుకో, ఒకరికైనా కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నీ ఒక్కడి కడుపు నిండుతుందేమో, తర్వాత అందరికి కడుపు మండుతుంది. మండుతుంది కాదన్నా. అదే నువ్వు ఒక్కరంది పెట్టావనుకో, నీ కడుపు నిండకపోయినా వాళ్ళ కడుపు మండదు. వాళ్ళ కడుపు మండినప్పుడు నీ కడుపు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్, 2 బాతులు వచ్చి అవతలకి వెళ్ళిపోయినాయి. కుక్క వచ్చి ఇప్పుడే అటాక్ చేసింది, మేము ఏమైనా తరిమాం. ఈ బాతు వచ్చి నేను అరుస్తా ఉంది దాన్ని. ఇగో అవి రెండింటిని చూపిస్తా. ఇగోండి ఆడ ఈదుకుంటా వచ్చేస్తున్నాయి అవి కూడా. దీనికి ఒక సాటో కూడా ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది. ఏం చెప్పు. ఇదే అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా సట్లోకి వచ్చింది, తైతక్కలు ఆడింది అంటారే, అదే ఇది. ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నది అసలు. కలర్ఫుల్గా ఉన్నది. ఆ మూత పెట్టి గానా ఒక 5 నిమిషాలు కానీ ఉడకబెట్టామంటే కింద మాడిపోతుంది మొత్తం. ఏమన్నా మామ పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవా నంచుకోవడానికి? పుల్లగా గోగాకు దాంట్లో కారంగా పచ్చికాయ ఉంటే పచ్చిమిరపకాయ తినేస్తామా ఇప్పుడు? పచ్చిమిరపకాయ తినకపోతే ఎందుకు పెట్టుకున్నాను దాంట్లో? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాది నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు మా మామ ఆశగా గోంగూర మటన్ చేసుకున్నారని చెప్పాడు. అంటే గోగాకు పొటేల్ మాంసం అనమాట. పొటేల్ కాదు, మేకపోతు మాంసం. మామూలుగా ఇంతవరకు మేము తినలేదు. చికెన్ తో చేస్తున్నాం, అది కూడా నాటుకోడితో. ఆ రోజు మాత్రం టేస్ట్ అసలు అదిరిపోయింది. మామూలు టేస్ట్ కాదు, జుర్రారు అందరూ ఒక్కొక్కరు. చికెన్ తోనే అంత బాగుందంటే మటన్తో ఎట్టుంటుందో చూడాలి. ఇప్పుడు మాటలు కూడా రావట్లా నోట్లో. అమ్మ అది తలుచుకుంటుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అందుకని మాటలు తుసిపోతున్నాయి. ఎట్లుంటది మా ఈరోజు? మటన్ గోగాకు మామూలుగా ఇంటికాడ అయితే తినం. మామూలుగా గోంగూర వీడిగా మటన్ వేరే, 2 తంతారు ఇంటికాడ. నువ్వు ఏం కూరలు అంటారు. మనం స్పెషల్ మా మామేలు అన్ని చూసేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా చూడాలి కాబట్టి మీరు కూడా వచ్చింది. ఎందు మామ చెక్ చేస్తున్నావా? ఏదా పానీలే మామ, గుడ్లు పెడుతుంది. చిన్నప్పుడు దానికోసం తిరుగుతా ఉండేది. అది కూడా ఉందా లేదా? ఉంటది మాకది. ఇగో ఒరే విజయ్, కొన్ని చిన్నప్పుడే పండిపోతున్నాయా? పండు కాదు, పోయింది. ఫెయిల్ అవుట్ ఆఫ్ స్టాక్. అది ఓకే, ఆ స్టాక్ వదిలేయాలి. ఒరిజినల్ కాయలు కావాలంటే ఎక్కడ చూద్దాం. ఇగోండి వస్తా ఉండే మనకి రేక్కాయలు. పోతే అందరా వాసన అట్ట వస్తుందా మత్తుగా? ఎవరంతా మత్తుగా అంటే సరే ఇంక పని చేద్దామా? గోంగూర కోయాలి ఇప్పుడు, మెయిన్ ఇంపార్టెంట్. పండి. ఉదయాన్నే ఫోన్ చేసి వీరికి రాగాపురం నుంచి లేత గోగాదే వీరి అన్న నవలాడే గోంగూర అయితే కోసుకొచ్చేసాడు. మేము దీన్ని గోగాకు అంటాము. దీనికి ఇంకా ఏమైనా పేర్లు? మామూలుగా బయట వాళ్ళు ఏదో పిలుస్తారు అనుకుంటా. దీనికి ఇంకో పేరు ఏదో ఉంది. గోగాకు, గోంగూర, ఇంకోటి ఏదో ఉంది. విజయ్ నీకేమైనా తెలుసురా? తెలియదు నా, అంత చదువుకోలేదా. గోగాకు చదువులో చెప్పరు అనుకుంటాలే. నవలాడుతుంది గోంగూర మాత్రం. గోంగూర మటన్ చేసుకోవడానికి పొయ్యి మీద మటన్ ఉడకబెట్టుకుందాం. గోంగూర మటన్ చేసుకోవడానికి పొయ్యి మీద మటన్ ఉడకబెట్టుకుందాం. గోంగూర మటన్ చేసుకోవడానికి సట్టి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు 10 సార్లు చెప్పాడు ఈ ఒక్కడేలా గిడా. ఏమమ్మా సరిపోద్దా? ఎక్కువైనా మళ్ళీ పులుసు రొట్టె అయిపోద్ది. పొంగల్ ఇదేంత పులుసు అన్నం అయిపోద్దాం, మటన్ పులుసు అన్నం. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా పసుపు. బాతు చూడు ఎట్ట వస్తుందో. ఐసోళ్ళు పాయింట్ అని సౌండ్ ఇస్తారే, సేమ్ అట్టే వచ్చింది. అది అట్టే అరుస్తాయి. దాన్ని ఎత్తుకోపోతే ఐస్ అమ్మడానికి మనమా? అప్పుడు అరవద్దు అది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నెలలో తేలుతుందా ఈరోజు కూర? మెత్తగా ఉడకబెడితే గోంగూర మటన్ కతక్కని ఉంటుంది. మటన్ మెత్తగా ఉడకాలి కాబట్టి 1 గంట సేపు మూత పెట్టి ఉడికించుకుందాం.
పొయ్యి మీద మనం మటన్ పెట్టయితే చాలాసేపు అయింది, ఉడికిందా లేదా చూసుకుందాం. ఏసేనన్నా నీళ్ళు కూడా ఇంకిపోయినట్టున్నాయి. కూర ఉడికిపోయింది, ఇంకైతే దించేసుకుందాం. ఒలుచుకున్న గోంగూరని పొయ్యి మీద ఉడకబెట్టేసుకుందాం. గోంగూరని మూత పెట్టి ఉడికించుకుందాం. జాంపోత చూడండి ఎంత అందంగా ఉందో. హైబ్రిడ్ జామ చెట్టు ఇది. గోంగూర పొయ్యి మీద పెట్టి అరగంట సేపు దాకైంది, ఉడికిందా లేదు చూద్దామా. ఏమో అరగలు వచ్చేసినాయి దానికి. అదే అన్న నట్ట అయిపోయిందా? గోంగూర అట్ట అయిపోతుంది. ఎండక్కునిందా? ఎండకంటే ఉడికితే ఎంత అవుతుంది అనుకుంటున్నావా? ఇంకెండిచ్చేసాయా? బా వాసన వస్తుందిరా పొల్లంగా. ఇంట్లో కూడా నిలబట్టలేదా? జారిపోతుందా? ఇంక దించేద్దాం. మించి సౌండ్ ఆగటం లేదు కదా. సగా సట్టి బా వాసన మాత్రం భలే ఉన్నదిరా. సేనన్నా ఇంక తగిలిచ్చు. మామా గోంగూర ఎండిస్తున్నాడు ఇప్పుడు. జాగ్రత్త మామ, కాలిందనుకో. దీనికి ఒక సాట కూడా ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది. ఏం చెప్పు. ఇదే అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా సట్లోకి వచ్చింది, తైతక్కలాడింది అంటారే, అదే ఇది. అంటే ఏందనా? అదే ఇది అడవి కొయ్యి కదా, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఇప్పుడు ఆడకు వచ్చిందా, సట్లోకి వచ్చింది. ఇప్పుడు రుద్దుకున్నాం. ఆ గోగాకులో పచ్చికాయ వేసి ఎండించుకుంటే బులంట్లమా. తెలుగు దీంట్లో ఎండికాయ, దీంట్లో ఎండు మిరపకాయలు, ధనియాలు. ఏమావా గోగాకు మెదిపిందా? ఇంక తిరగబోసుకొని తర్వాత అయితే దీన్ని వేసుకుందాం. వా గోంగూర పడితే ఆ మటన్లో ఉంటుంది కథ. గోగాకు అంటది. గోంగూర మటన్ చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టేసుకుందాం. ఎన్నిసార్లు పెడతారా సెట్ అనుకుంటుంటారు వాళ్ళు. పెట్టద్దైతే నూనె పోసుకుందాం. ఫ్రెండ్స్ 2 బాతులు వచ్చి అవతలకి వెళ్ళిపోయినాయి. కుక్క వచ్చి ఇప్పుడే అటాక్ చేసింది, మేము ఏమేమి తరిమాం. ఈ బాతు వచ్చి నేను అరుస్తా ఉంది దాన్ని. ఇగో అవి రెండింటిని చూపిస్తా. ఇగోండి ఆడ ఈదుకుంటా వచ్చేస్తున్నాయి. అవి కూడా ఆడ పట్టేసింది, ఆడ పరిగెత్తింది కుక్క, అరిచాము అందరం, వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ బాతు చూసేసి ఇంకా ఇట్లా పిలిచేస్తుంది. వచ్చింది. వద్దు అయ్యా కుక్కలు ఎత్తుకుని వెళ్తుంటే అవి ఇట్లనేమో ఇగో పిలుస్తా. అది ఏం చెప్తుంది తెలుసు ఇప్పుడా? వచ్చిండి మళ్ళీ కావాలని బతుకుంటే ఆడకు తిని బతకచ్చు, ఆడకపోయి ఎందుకు కుక్క చేత తినిపించుకుంటారా అంటుంది. వస్తున్నాయిలే. అయ్యోండి అయ్యే ఈరోజు బతికినవారు అనుకుని పరిగిస్తూ వచ్చేస్తుంది అలా పామురు. అదిగోండి ఒకటి అయితే అవతలే, అది దొంగ. అవతలు ఉండేది దొంగ, చిన్న దొంగ కాదు. ఆ బాతు మెయిన్ రౌడీ, అది మెయిన్ రౌడీ బాతుది. అదే అన్నిటినీ దారి చూపిస్తుంది. నూనె అయితే కాగిపోయింది, సన్నగా తిరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. కలిపెట్టు మామ, కలిపెట్టు ఫాస్ట్, కలిపెట్టు. పచ్చని పదే గోంగూర రుచిగా ఉండడానికి, గోంగూర మటన్ రుచిగా ఉండడానికి సన్నగా తిరిగిన తెల్లగడ్డ ముక్కలున్నాయ్యా. ఏడ చూసినాడా ఇదా? ఏడదల్లా ఈ వంటకాయ చూసాడా? ఫ్రైడ్ రైస్ సంగట్లో చూసా. ఫ్రైడ్ రైస్ సంగట్లో 2 సగాలు చేసిన పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ధనియాల పేస్ట్. ధనియాలు కూడా ఇందా తెల్లగడ్డలు వేస్తుంది కదా దీంట్లో. అన్నీ వేస్తాం, పతా ఉండాలా? అన్నీ వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. కూర రుచిగా ఉంటే నలుగురు చెప్తామా? నలుగురు చెప్తాం. మేము చేసే కూరలు బాగున్నాయి. మసాలా అయితే వేగిపోయింది, కొద్దిగా మిరప్పొడి వేసుకుందాం. మెత్తగా ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకుందాం. ఇది మామూలు మటన్ కూర 7 వరకా. అది వేస్తే ప్రీమియం గోగాకు మటన్ కూర.
అంతకు మించి ఉంటుందా? అంతే. ఏమో ఏముండే లేవా? అన్నీ ఉన్నాయా? ప్రస్తుతానికి మటన్ మాత్రం కలకలలాడుతుంది మావా కూర. ఏం చేసినరా? కోడి మటన్ తినేస్తుందనా? సరే మటన్ వేస్తా, గోంగూర ఏడకు పోతుందిరా. ఇప్పుడు అది ఏది తిన్నా ఏడా పోతుంది. మనం ఎక్కడ తింటాం? బయట ఏమన్నా పోతుందా? దాన్ని తినేది ఊరు లాస్ట్ నువ్వే కదా. దాన్ని ఆడ తింటావు మరి? అంటే ఒకరం పెద్ద అయితే తింటావు. అది అది ఆ మాట చెప్పాలా. ఫస్ట్ నుంచి ఆ మాట ఉండాలా. వీడు ఎట్టంటే కోడికి బాగాలేకపోతే ముందుగా చూసుకోడు, సడన్గా ఫోన్ చేస్తాడు. ఎప్పుడు తెల్లారుజామునో లేకపోతే సగం రైతులో చేస్తాడు. ఆ టైంలో అయితే మనం దాన్ని ఏం చేయలేము. ఇంకా దాన్ని ఎత్తుకుపోయి పారేస్తాడు అంతే. ఇదే పని అన్ని కోళ్ళు మేము తినకనే చచ్చిపోతాయి. మేము తిన్నామంటే మాకు ఒప్పదు అవి కోసుకొని తినడానికి. మాకే కాదు, ఎవరు కోళ్ళు జాగే వాళ్ళకైనా ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పదు. నాకు తెలిసి కామెంట్ చేయండి మీరు ఎవరన్నా కోళ్ళు జాగే వాళ్ళు. అది చచ్చిపోయేదాకా దాన్ని కొయ్యాలని అనిపిదు. అది చచ్చిపోతే అబ్బా కోసుకొని తింటే బాగుండేదే అనిపిస్తుంది ప్రతిసారి. ఇంతే అన్ని ఎన్నో కోళ్ళు మొత్తం జరిగేది అదే. లేకపోతే ఇంకోటి జరుగుతుంది. ఎప్పుడైతే కోళ్ళకి తెగులు స్టార్ట్ అవ్వబోతుందో అప్పుడే నాకు జ్వరం వచ్చేస్తుంటది. ఇంకా ఇది మొత్తం టప పడిపోతాయి. ఇదే పని ప్రతిసారి. జాంకాడు కొద్దానా ఇవైతే జలకాలు ఆడుతున్నాయి. జలకాలు వయ్యారంగా నడుస్తాయా. హంసలు మాత్రమా బాతు వాక్ చేస్తాయా? ఒరే అందరూ పెట్టు, ఆకలి కలిసిపోయినారు పాపం. పెట్టు అందరికి పెట్టు. అరే అటు తినకూడదురా విజయ్. మనమే లేదనా. ఇప్పుడు దీన్ని నలుగురు పెట్టావనుకో, నలుగురికి కడుపు నిండదు. అదే ఒకరు తిన్నారనుకో, ఒకరికైనా కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నీ ఒక్కడి కడుపు నిండుతుందేమో, వాళ్ళందరి కడుపు మండుతుంది. కాదన్న. అదే నువ్వు ఒక్కరంది పెట్టావనుకో, నీ కడుపు నిండకపోయినా వాళ్ళ కడుపు మండదు. వాళ్ళ కడుపు మండినప్పుడు నీ కడుపు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటది. కూర్రా దాంట్లో కూర బాగా కూర్రా. కూర్చుకుంటా 4 సైడ్లు రావాలా. నీకేం ఇప్పుడు నాకు పెట్టకుండా తిన్నోడికి ఖచ్చితంగా రాత్రి సగం రేత్రి 12 గంటల పైన రోహిణి నక్షత్రం నందు అది అనేసిదా? వద్దా నేను ఇస్తాను. నేను తప్పో తెప్పింది బాధలు పడేది తప్పే కదా పోతుంది. అది న్యాయంగా ఉంటాయి ఏదైనా. నేను దేంట్లో అయినా చించరాదన్యా. ఒక పని ఆప చెప్పుకున్నప్పుడు అది శుద్ధం ఉండాలి. ఇలా నీకు నాకు ఇది అది ఆలోచిస్తున్నాడు. పెద్దది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చప్పన దీన్ని ఇటు తిప్పుకోవాలి. మధ్యలో నీకు సైడ్లు అందరికి ఇస్తున్నావా? సేనన్న వయసులో పెద్దడు కాబట్టి కొంత పెద్దది. నాకా నువ్వు ఆ వంతం నిదానంగా తుంచేటప్పటికి మొత్తం తినేస్తాడు. నేను ఏమాట జన్మన్నది ఆ కడుపుకి. ఈ టైంలో ఇప్పుడు ఎంత 3-5 టైము. ఈ టైంలో ఏది ఇచ్చినా అదిరిపోద్ది. ఏదైనా కానీ టేస్ట్ అదిరిపోద్ది. ఇది కూడా అదే విధంగా అదిరిపోయింది. కూర అయితే ఉడికిపోవచ్చేసింది. ఇప్పుడు ధనియాలు, మిరియాలు, పట్టా, లవంగా పొడి అయితే చల్లేసుకుందాం. వాసన పట్ట మొగ్గ వాసన, పట్ట వాసన అంటే గుప్పని కొట్టింది. ఇప్పుడు ఆ పొగలోంచి ఫ్లేవర్ వచ్చి లోపలికి పోయి మళ్ళీ దానికి అంటుకొని మళ్ళీ మన నోట్లోకి పోతుందా. మటన్ మెరుస్తుంది కదా ఈరోజా. అదిరిపోద్ది అంతే. ఎండించుకున్న గోంగూర వేసేసుకుందాం. ఎర్ర గోగాకు అది. ఎక్కువైపోద్దాం రే. సరిపోద్ది. గోంగూర మటన్ అంటే గోంగూర దండిగా ఉండాలి మదన్న. రుద్దేటప్పటికి అన్నం వేసుకుంటాడు. ఏందమ్మా గోంగూర కూడా బా. దీని కలర్ మాత్రం భలే ఉంటుంది మామ. అచ్చంగా ఆకుకూర పప్పు ఉన్నట్ట. ఒరే అజీ ఇటు చూద్దురారా స్వామి. అజీ అంటే అజీ అనుకుంటాం, వీడు వేరే అజీ. ఫ్రెండ్స్ చూడండి ఎట్టున్నది అసలు. కలర్ఫుల్గా ఉన్నది. మూత పెట్టిగానా
ఒక 5 నిమిషాలు కానీ ఉడకబెట్టామంటే కింద మాడిపోతుంది. మొత్తం పసురుపు. ఇప్పుడైతే కొద్దిగా పలసంగా కరివేపాకు జల్లేసుకుందాం. అంత చిక్కంగా జలేసి పలసంగా అంటావు, కలిపెట్టు. కరివేపాకు గోంగూర చికెన్. మా మామ ఇప్పుడే ఒక ఐడియా ఇచ్చాడు. ఏం ఐడియా? అన్నిట్లో గోంగూర చికెన్ చేస్తారు, గోంగూర మటన్ చేస్తారు, గోంగూర బోటి చేస్తారు, గోంగూర చేప ఎందుకు జీరని అడిగాడు. చేద్దాం మామ, ఖచ్చితంగా మనం చేద్దాం మామ, మనం ఎట్టయినా మనం సాధిద్దాం మామ దాన్ని అని చెప్పిన. వద్దు నాయన నేను తిన్నా అన్నాడు. ఎలా విజయ్ అయిపోయి వచ్చినట్టుందా? మెత్తగా ఉడికిపోయింది మదన్న. ఏదో ఒకరంతా లేపు, ఇది చూపించు. మామా పొగలు కమ్మిచ్చినావు ఈరోజా. దించో తిరిపిందా? దించో, గడ్డగట్టేస్తుంది, దించో, కూర గడ్డగట్టేస్తుంది, దించో. అబ్బా తెమ్మంట అరిటాకులా. నేను వద్దన్నా, నువ్వు గమ్మనుంటా. రా రెడీ అయిపోయినారా? కూర అయినా స్వామి ఎంతసేపు వెయిట్ చేశానా? వద్దు రాజే, తోస్తా తోస్తా. ఇది నా అది కాదు నా ఏదే పూడి చేయనవి. నాయన మీకే కావాలా వేసుకోండి రా. పూడి చేయనవి. నేను అటువంటి వాడిని కాదు మా. ఒకప్పుడు కుక్కలు కొట్టుకునేది అతోటి ఎముకల కోసం. ఇప్పుడు విజయ్ గారు నేను కొట్టుకుంటున్నాను. ఏడు చూస్తున్నాడు. కాదు మామ, పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోండివా నంచుకోవడానికి. పుల్లగా గోగాకు దాంట్లో కారంగా పచ్చికాయ ఉంటే పచ్చిమిరపకాయ తినేస్తామా ఇప్పుడు? పచ్చిమిరపకాయ తినకపోతే ఎందుకు పెట్టుకున్నాను దాంట్లో? తినద్దంటున్నా పచ్చిమిరపకాయ. ఏదో నువ్వు కూడా తిన్నా. అరే విజయ్కి 2 పచ్చిమిరపకాయలు నాకు తిన్నమ్మా. నేను అందరం చేయను. అయితే తినద్దా అన్నవని. పుల్లగా ఉంది ఆ కూర మాత్రమా? అన్ని ఎముకలు వచ్చినాయి. నువ్వే కదా ఎముకలు అడిగిందా? ఏమి లేదా. ఈ పులుపుకి ఈ పచ్చిమిరపకాయ నవ్వుతుంటే కథ కమ్మేస్తుంది సేన కూర మాత్రమా. గోంగూర మటన్ అనిపించింది. వీడు నాకు ఎవరితో సంబంధం లే, నాకు ఎవరితో అవసరం లే, నా పని అది. ఎంత అయిందిరా టైమా? వీరి ఇంకా పని అయిపోద్ది అనుకున్నావా? 9 ఉదయం 9 గంటలకు వచ్చాం. ఆకలి మీద నా బిడ్డగా. అయ్యో బాబు, కూర అన్న బాగా వచ్చిందా? నిజం చెప్పు. బాగుంది. బాగా వచ్చిందా? చూడన్నా మెత్తగా లేత లేత మటన్కి లేత లేత గోంగూర, ఎర్ర గోంగూర అది. అవును. మా ఊరులో వస్తున్నాయి. నువ్వు ఎక్కువ పచ్చిమిరపకాయలు తిన, నా భయం వేస్తుందా? పనిలో పడిపోయినారా? ఎవరు ఏం చెప్పట్లేదు కూర గురించి. అదిరిపోయింది మదన్న. దాని గురించి వివరించు, నాకు వివరించాలా? పిండి పిండి గోంగూర చికెన్ అనేది, మటన్ అనేది ఇంతవరకు అయితే ఇంటికాడ ఎప్పుడు చేసుకుందా. ఫస్ట్ టైం అయితే చేసుకున్నా ఎక్కడైతే. టేస్ట్ మదన్న వైట్ రైస్ లోకి ఆ గోంగూర కలుపుకొని పుల్లంగా ఒక ముద్ద అన్నం తిని మెత్తగా ఉడికిన మొక్క తింటుంటే అమ్మ పడవ టేస్ట్ మాత్రం కేక్ అంతే. గోంగూరలో పులుపు, మటన్లో ఫ్లేవరు రెండు కలిసి గోంగూర మటన్ అయిపోయింది. అది అదిరిపోయింది. కానీ నాకెందుకు ఈ గోంగూర మటన్ కంటే నాటుకోడి ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపించింది. మరి మీకట్ట అనిపించిందో నాకు తెలీదు. మీకు రెండిట్లో 2 టేస్ట్ పెడితే మీరు తిన్నారు కదా నాటుకోడి గోంగూర. నువ్వు ఉన్నావా? ఉన్నావు, నువ్వు తిన్నావు కదా. నీకు ఏది ఎక్కువ టేస్ట్ అనిపించింది? నిజం చెప్పు. ఇది బాగుంది, అది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. దాని మీద కూడా ఇది మటన్ కదన్నా,
కోడికి మటన్ తేడా పెడతాడు. అబ్బే రేట్ గురించి మాట్లాడబాకండి అవే. రేట్ గాని చెప్పేది టేస్ట్. టేస్ట్ ఏడతనా యాంద్రా వీరేం మాట్లాడతావా నాయన? శివ చెప్పినట్టుంది. శివ చెప్పినట్టు. నలుగురు చేస్తావా బాగుందనా? అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. ఎముకలు కూడా నలిపోతాయి మామ, పారీకూడదు. ఎముకలు జుడు ఎట్టుకొస్తున్నాడు. ఈ ఎముక నాలుగుతుంది. అయ్యో ఏ ఎముకైనా నలిగిపోతుంది. బుడిసి కదా నలగలా ఊడిపోయింది. అరే మటన్లో కండ కాదు టేస్ట్, ఎముక నవ్వులతో వస్తుంది టేస్ట్. అది రియల్ టేస్ట్ ఏమో. ఎముకలే సూపర్ అయితే అదిరిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా గోంగూర మటన్ అయితే తక్కువ వచ్చింది నిజంగా. అది తింటా ఉంటే మామూలుగా ఏ మటన్ తిన్నా యాస్ట్ పడుతూ ఉంటది, కానీ ఆ గోంగూర మటన్ మాత్రం అసలు యాస్ట్ పట్టలేదు. ఇంకా తిందాం అనిపిస్తుంది. అసలు సుమారు మనం నిజం చెప్పాలంటే సరిపోలే అసలు. ఆ ఒక్కొక్కరు అయితే ఒక హాఫ్ కేజీ తింటారు. 1.5 కేజీ ఈజీగా ఉంటుంది. 2 కేజీలు ఉంటది. 2 కేజీలు మాత్రం ఎంతమంది 5 మంది తిన్నాము. అసలు సరిపోలేదు అనమాట. అతోటి అయితే తిన్నాం. ఈ కూర మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అది ఎంత మెత్తగా ఉందంటే ఎముకను ఊపితే కండు ఊడిపోయేటట్టు చాలా టైం పట్టిందిలే. అయితే ఉడకబెట్టడానికి చాలా టైం పట్టింది. ఈ రోజు అయితే టేస్ట్ అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.